యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు, ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఏసైఎస్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయాలని మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఏసైఎస్ అనేది అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా వేలాది మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు. ఈ ఆదివారం మీరు రండి, కుటుంబ సమేతగా రండి. శక్తి, బలము, ఆశీర్వాదం, స్వస్థత మీరు పొందుకుంటారు. ఈ రోజు కూడా మంచి వాగ్దానం కల్పిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకున్నాం. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మేలు చేయుటకై దేవుని హస్తము మీకు తోడుగా ఉందంట. దేని బిడ్డలారా, ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం వింటున్నారు? కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖం, ఆటిపోట్లు, నిందలు, అవమానాలు, చాలా మంది టెన్షన్, ఒత్తిడి. ఎలాగ నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పిల్లలు, ఏంటి నా వ్యాపారం, ఇల్లు లేదు, స్థలం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అన్ని లాస్ అయిపోయిన పరిస్థితులు మీరు ఉన్నారేమో. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మేలు చేయటానికట దేవుని హస్తం మీకు తోడుగా రాబోతుందట. అన్ని కోణాల్లో, అన్ని విషయాలు విజయం పొందబోతున్నాం, ఆశీర్వాదం పొందబోతున్నాం, దీవెన పొందబోతున్నాం. చాలా మంది మీ పిల్లల కొరకు బాధపడుతున్నారు. భయపడద్దు, ప్రభుకి అప్పగించండి. వాగ్దానం నీ కొరకే దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చాలా మంది ఎగ్జామ్స్ లో పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయిన ఉన్నారు. భయపడొద్దు, నిరాశపడొద్దు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. మునుపటి కంటే గొప్ప విజయాన్ని పొందుకోబోతూ ఉన్నాం. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వెళ్ళండి, దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన హస్తం మీకు తోడుగా ఉంది. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించేవారు, బిజినెస్లు కొత్తగా ప్రారంభించేవారు, ఇల్లు కడతానికి ముందుకెళ్తున్నవారు, స్థలం కొనుక్కుంటే ముందుకు వెళ్ళండి. దేవుని హస్తం మీకు తోడుగా ఉంది. మేలు చేయటానికి ఆయన చెయ్యి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందట. ఒకవేళ నీ బంధువులు నేను ఒకవేళ వెనకకు లాగుతున్నారేమో, నిందలేస్తున్నారేమో, అవమానాలేమో, ఆటుపోట్లేమో, కొన్నిసార్లు బంధువులే నిన్ను మాట్లాడుతూ భయపడద్దు. ప్రభువునికి తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిరాశ, నిస్పృహలున్న మీ జీవితాల్లో, కన్నీట్లున్న మీ జీవితాల్లో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. రండి, యేసయ్య సన్నిధిలో ప్రభు మీతో మాట్లాడతారు. అనేక మంది ఆదరించబడుతున్నారు. ఏంటి నా జీవితం అనే ప్రశ్నలో వచ్చిన వారు ఫలభరితంగా మార్చబడుతున్నారు. ఈ వారంలో కూడా మీరు రండి, దేవుని దర్శిస్తారు, గొప్ప కార్యమే చూస్తారు. ఇప్పటికే చాలా మంది దీవించబడుతున్నారు. ఉదయకాల సమయంలో కూడా ఈ మాటని మీరు రిసీవ్ చేసుకోండి. ప్రభు హస్తము మేలు చేయడానికి మీకు తోడుగా ఉంది గనక భయపడద్దు. ఆయన చెయ్యి నీ మీద ఉన్నంత కాలం ఎవరిని ఏం చేయలేదు. ఏ బలహీనత, ఏ చీకటి, ఏ అనారోగ్యం నేను ఏమి చేయలేదు. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? మేలు చేయడానికి దేవుని హస్తం తోడుగా ఉందని మాట్లాడు. గొప్ప దేవానికి ఉన్న సుభద్రాన్ని సిస్టర్ నేను చూస్తున్నాను. దేవుడిని స్వస్థపరచబోతున్నా. కిడ్నీలు దేవుడు తాకుతున్నాడు. అద్భుతం జరగబోతున్నాయి. సిస్టర్ సురేఖ, నేను దర్శిస్తూ నీ తలలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే స్వస్థత పొందుకు వేస్తున్నాములో అద్భుతం జరుగుతున్నాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు. గణేష్, దీనిని దర్శిస్తున్నట్లే ఆయన మహిమతో నింపుతున్నాడు. గొప్ప కార్యాలు యేసు నామములో చూసిన లావణ్య, దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పుడే నీ కుడికాలు దేవుడు తాగుతున్నాడు. స్వస్థత పొందుకో లావణ్య. గొప్ప విడుదల యేసు నామంలో నువ్వు పొందుకుంటున్నావు. వేస్తున్నాము సౌజన్య, నువ్వు దర్శిస్తుంది, నీ గర్భం తెరపడుతున్నాయి. దేవునికి మే నెల అద్భుతం చేయబోతున్నాడు. మే నెల మీ నెలగా ఉండబోతుంది. వేస్తున్నాము ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యం చేయండి. యేసు నామములో కూర్చున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని హస్తం మీకు తోడుగా ఉంది మేలు చేయటానికి. గొప్ప కార్యాన్ని చూడబోతున్నాను. గాడ్ బ్లెస్ యు.